చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? చనిపోయిన తర్వాత ఇక అయిపోయిందంటావా? అయిపోలేదు. చనిపోయిన కానించి స్టార్ట్ అయింది అసలు జీవితం. అర్థమైందా? అర్థమైందా? ఇక్కడ 60-70 సంవత్సరాలు బ్రతికి భూమి మీద శరీరాన్ని ధరించుకొని ఒక మనిషిగా 60-70-80 బ్రతికాం, చనిపోయాం, అయిపోయింది. అయిపోలేదు. అసలు జీవితం ప్రారంభమైంది. యుగ యుగాలు తరతరాలు బ్రతికే బ్రతుకు. అగ్ని ఆరదట పురుగు. చెప్పండి రా. అగ్ని ఆరదంట. పురుగు అంటే ఏంటి? మన ఆత్మే. పురుగు అంటే మన ఆత్మే. అగ్ని ఆరదు, అది అగ్నిగుండం. పురుగు సావదు, పురుగు అంటే మనమే, మన ఆత్మయే. అగ్ని ఆరదట పురుగు. ఈ పురుగు వెళ్ళి ఆ అగ్నిగుణంలో పడితే యుగ యుగాలు తరతరాలు కాలుతూనే ఉంటావు, కానీ బూడిద మాత్రం కావు. మనం ఏదన్నా మంటేస్తే ఆఖరికి ఏం మిగిలిద్ది? ఈ కట్టిన కాల్చిన కూడా ఏం మిగిలిద్ది? కానీ ఆత్మ ఉందే, ఆత్మకు సావు లేదంటే అది బూడిద అయిద్దా? బూడిద కాదు. యుగ యుగాలు తరతరాలు అగ్నిగుండంలో యాతన పడుతూ ఉండాలి. ధనవంతుడు అదే కదా, తండ్రి అయిన అబ్రహామా, ఇక్కడ నేను యాతన పడుచున్నాను. ఏమన్నాడమ్మా? తండ్రి అయిన అబ్రహామా, ఇక్కడ నేను యాతన పడుచున్నానయ్యా. ఈ భూమి మీద నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు. నా కర్మగాలి ఈ నరకంలో పడ్డా. ఇక ఇక్కడ పడ్డాడు పైకి రాలేడు. ఇక యుగ యుగాలు తరతరాలు ఇక్కడ కాలుతూ యాతన పడుతూనే ఉండాలి. కానీ నా అన్నదమ్ములు మాత్రం ఇక్కడికి, అందులో పడ్డోడికి కళ్ళు అక్కడ తెరిపించబడ్డాయి. అయ్యో, భూమి మీద ప్రతిదినము సుఖభోగాలు అనుభవించిన నా బ్రతుకు ఏమైపోయింది అండి? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా అండి. ఆలోచన చేయండి బిడ్డలారా. చనిపోయాడంటే అయిపోయింది. వాడి పేరే మర్చిపోతారు. చనిపోయాడు అనక ఒక వ్యక్తి, ఒక అమ్మ చనిపోయింది అనుకో, ఇక క్రమేపీ ఆయన పేరు కూడా చెప్పండి మర్చిపోవటం కాదు, జీవితాంతం బాధపడుతూ ఉండాలి. మనం బ్రతుకున్నంత కాలం. ఎందుకు తెలుసా? అయ్యో, నరకానికి వెళ్ళాడే. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి రా. ఆ మనసుందా? అయ్యో, నా తండ్రి నరకానికి వెళ్ళాడు, నా తల్లి నరకానికి వెళ్ళింది. సచ్చాడంటే సరే, పోతే పోనీళ్ళు, ఆడబడతాడు ఈ బాధలు. పోతే పోనీళ్ళే, ఈ తల్లి ఆడ నేను చూడలేకపోతాను. ఈ నరకం, ఈ తండ్రిని పడుతున్న ఈ నరకం, ఈ నరకం కాదురా నాయన. అసలు నరకం స్టార్ట్ అయింది. అసలు అంటే అర్థమైందా? నిజంగా చెప్పండి అబ్బా, చచ్చినోడు పరలోకం పోయాడా? అయితే హ్యాపీ. చచ్చినవాడు పరలోకం వెళ్తే హ్యాపీ. చచ్చినవాడు నరకానికి వెళ్తే అంతకు మించిన ఘోరం చెప్పండి. అంతకు మించి ఎందుకు? నాకేం పని బాటలాగా చెప్తున్నానా ఈ సంగతులు? ఏ పని బాటలాగా చెప్తున్నాను ఈ సంగతులు అండి? కాలు జారి కింద పడితే దేవుడు ఎక్కడున్నాడు అంటావా? కాలు జారి చెప్పరా? కాలు జారి కింద పడితే దేవుడు 10 మంది పిల్లలు చచ్చిపోయాడు యోబుకి. ఆయన అనలేదే అలాంటి మాట. తన శరీరం అంతా కుళ్ళి కుచించిపోయింది, అయినా కూడా దేవుణ్ణి దూషించలేదే. 10 మంది పిల్లలు చనిపోయినా దేవుణ్ణి దూషించలేదే. దేవుడు లేకపోతే నువ్వు ఉన్నావా?
ఈ భూమి మీద దేవుడే లేకపోతే నీ కుటుంబం ఉందా? భూమి మీద నీ బ్రతుకు ఉందా? నువ్వు తింటున్నావంటే, నువ్వు ఉంటున్నావంటే, నువ్వు సజీవంగా ప్రాణంతో ఉన్నావంటే ఇది దేవుని దయ.